ప్రశాంత్ వర్మను 'హనుమాన్' మూవీ కంటే ముందుగా బాగానే ట్రోల్ చేశారు. కానీ 'హనుమాన్' సినిమా క్లిక్ అయింది. సౌత్, నార్త్‌లో బాగానే ఆడింది. ఆ చిత్రం 300 నుంచి 400 కోట్ల మధ్యలో కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ప్రశాంత్ వర్మ బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యాడు. 'జై హనుమాన్' మూవీని పాన్ ఇండియా కాదు, అంతకు మించి అనేలా తీస్తానని అన్నాడు. అంతేకాకుండా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని కూడా పెట్టాడు. ఈ పీవీసీయూలో భాగంగా పలు ప్రాజెక్టులు వస్తాయని, వాటన్నింటికీ తానే కథలు అందిస్తానని, తన టీంలోని కొంతమంది వాటిని తెరకెక్కిస్తారని తెలిపాడు. కానీ పీవీసీయూ నుంచి ఇంతవరకు సరైన అప్డేట్ కానీ, ప్రకటనలు కానీ రాలేదు. అసలు పీవీసీయూ నుంచి సినిమాలు ఎప్పుడు వస్తాయి, అసలు వస్తాయా లేదా అన్న అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ వర్మ అనుకుంటున్నట్టు ప్రాజెక్టులన్నీ కూడా వెనువెంటనే ఆకట్టుకోలేకపోతున్నాయి. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్తో ప్రశాంత్ వర్మ ఓ సినిమా అనుకున్నాడు. బ్రహ్మ రాక్షస అని ఏదో ప్లాన్ చేశాడట. కానీ అది ఆగిపోయింది. నందమూరి వారసుడు మోక్షజ్ఞని పరిచయం చేసే బాధ్యతను ప్రశాంత్ వర్మ తీసుకున్నాడు. అన్నీ రెడీ చేసుకుని ప్రశాంత్ వర్మ సిద్ధంగా ఉంటే మోక్షు హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా ఉంటుందా లేదా అన్నది తెలియడం లేదు. డివివి దానయ్య కుమారుడు కళ్యాణ్ మూవీ అయితే అడ్రస్ లేకుండా పోయింది. అసలు ఆ ప్రాజెక్ట్ తీస్తాడా అన్నది కూడా అనుమానమే. ఎన్ని సమస్యలతో ప్రశాంత్ వర్మ తల మునకలై ఉన్నా కూడా ప్రతి ఈవెంట్లో కనిపిస్తున్నాడు. తన స్టైల్లో స్పీచ్లు ఇస్తున్నాడు. తాను ఏ కథ రాసినా కూడా ఫస్ట్ తేజునే మైండ్లోకి వస్తాడు అంటూ అక్కడ కూడా అలా అతిగానే మాట్లాడాడు ప్రశాంత్ వర్మ.